Hello everyone, welcome to our channel. Big Boss Season 8 breaking news. బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చాలా కష్టపడి సెట్ చేసి కూపి లాగి అన్నపూర్ణ స్టూడియోస్ సెట్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యే పరిస్థితి వరకు వచ్చి బ్యాక్ అయిపోయాం. బట్ అప్పటి వరకు మాకు తెలిసిన బ్రేకింగ్ న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, కొంతమంది ఫ్యాన్స్ని నిరాశపరుస్తూ, గ్లామర్ని, మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ని బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ చేయబోతున్నాడు బిగ్ బాస్. అది ఎవరో తెలుసా? గెస్ చేయండి. జనరల్గా ఈ వీక్ అంతా చూసుకుంటే నామినేషన్స్ ఎక్కువగా మణికంఠకి, ఆదిత్యకి వచ్చాయి. నెక్స్ట్ సోనియాకి ఎక్కువ వచ్చాయి. ఆ తరువాత పృథ్వీ, ఆ తర్వాత ప్రేరణ. కానీ మనం ఇంతవరకు ఎస్టిమేట్ చేసిన ఎలిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయ్యాయి. ఫస్ట్ వీక్ బేబక్క, సెకండ్ వీక్ శేఖర్ భాష రీజన్ కూడా మనం చెప్పాం. థర్డ్ వీక్ అభయ్ నవీన్, ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్. ఫోర్త్ వీక్ అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ ఒక్కొక్క రోజు పెర్ఫామ్ బాగా చేస్తున్నారు, అందరూ ఒక్కొక్క టాస్క్లో హైలైట్గా నిలుస్తున్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు? సోనియాని ఎలిమినేట్ చేస్తే పృథ్వీ, నిఖిల్ ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ మిస్ అవుతుంది, ఒక గ్లామర్ మిస్ అవుతుందేమో అనుకొని కాదనుకుంటున్నారు. సరే, ప్రేరణ కూడా కానీ బాగా ఆడింది, ఫ్రాంక్గా మాట్లాడుతుంది, బయట ఎలా ఉంటుందో, సెట్లో ఎలా ఉంటుందో, సీరియల్స్లో పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో అలాగే ఉంటుంది. ఆదిత్యం కూడా తన ఏజ్కు మించి పర్ఫామ్ చేశాడు. పృథ్వీ కూడా మన బెలూన్ని పేల్చకుండా ఉండగా హోల్డ్ చేసేది బాగానే ఆడాడు. మరి ఎవరు అంటే ఎవరైతే ఎక్కువగా ఓటింగ్కి దూరంగా ఉన్నారో, ఎక్కువగా దూరంగా ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇది బాగా మైండ్ గేమ్ ఆడుతుందే, వీడు బాగా ప్లాన్ చేస్తున్నాడే, ఈ మనుషుల మీద అజమాయిషి ప్రదర్శిస్తున్నారే అనుకునే వాళ్ళే ఎలిమినేట్ అవ్వబోతున్నారనే క్లారిటీ వచ్చింది. మీ అందరినీ అంచనాలని, మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ని పటాపంచలి చేసే ఒక బ్యూటీ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. బ్యూటీ అని చెప్పగానే మీకేపాటికే అర్థమైపోతుంది. ఎస్, సోనియా ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ అందరికీ నేను షేర్ చేసేసాను. ఎందుకంటే నేను ఎక్కువ దాచుకోలేను, దాచుకుంటే ఇప్పటికే కొంచెం లావుగా ఉన్నాను, ఇంకాస్త లావు అయిపోతాను. కాబట్టి వెంటనే ఎలిమినేషన్ అవ్వకుండానే సండే నైట్ ఎలిమినేషన్ ఎవరవుతారో, 6 ఎలిమినేషన్లో ఉన్నారు. 6 నుంచి 5 నుంచి 4 నుంచి 3 నుంచి 2 వచ్చి సేఫ్ అన్సేఫ్, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అంతి మారిన తర్వాత ఒక్కసారిగా చూపించే ఆదివారంది నేను ఇప్పుడే మీకు రివీల్ చేశాను. దట్ ఈజ్ సోనియా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మేబీ ఆమె చాలా బ్యూటీగా ఉంటుంది కాబట్టి ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ చాలామంది ఇష్టపడుతుంటారు. కొంతమంది అమ్మో డామినేటింగ్ అని చెప్పి భయపడుతుంటారు. మొత్తం మీద సోనియా బ్యూటీ మరి ఆదివారం రాత్రి నుంచి ఇకపై బిగ్ బాస్ హౌస్లో కనపడరు. బిగ్ బాస్ టీమ్ అండ్ బనిజాయ్ టీమ్, అలాగే స్టార్ మా టీం కూడా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ ఎవరా అని గురించి ఆలోచిస్తున్నారు. మ్యాక్సిమం అవినాష్, కావ్య, తర్వాత హరితేజ అంటే ప్రీవియస్గా చేసిన వాళ్ళలో, తర్వాత డాక్టర్ గౌతమ్ కృష్ణ 7లో చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారనే ఉన్నది. బట్ ఎలిమినేషన్ మాత్రం మన ఛానల్ ఒక్కటే రివీల్ చేసింది. ఈ వారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ సోనియా. యాక్చువల్గా సెకండ్ వీక్కి థర్డ్ వీక్కి సోనియా ఎలిమినేట్ అవ్వాలి. బట్ ఆమె వాక్చాతుర్యము, ఆమె గ్రూప్ గేమింగు, ఆమె టాలెంట్ ఇదంతా చూస్తే ఇప్పటికే ఎస్ఎంఎస్లు చాలా తక్కువగా ఓటింగ్ వేశారు కాబట్టి సోనియానే ఎలిమినేట్ అవుతుంది. సో మన ఛానల్ ప్రేక్షకులకు చెప్పేశాను కాబట్టి ఇంకా నేను ఫ్రీ అయిపోయాను. మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందే మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు హౌస్లోకి రాబోతున్నారు వైల్డ్ కార్డు ద్వారా, ఇవన్నీ చెప్పబోతున్నాను. చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, నలుగురికి చెప్పండి. ఓకే, బాయ్.